గోస్మరణ పుష్టి కారణము అని నిరూపణం చేస్తున్నారు. పుష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉండగలగాలి. ఎప్పుడు సంతోషంగా మనిషి ఉండగలడు? నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నేను చేసిన తప్పు నా తల్లికి తెలియకపోవచ్చు, నా తండ్రికి తెలియకపోవచ్చు, నా తోబుట్టువులకు తెలియకపోవచ్చు, నన్ను కట్టుకున్న ఇల్లానికి కూడా తెలియకపోవచ్చు. అప్పుడు నిజానికి ఒక చెట్టు పచ్చగా పైన ఎంతో అందంగా కనపడుతోంది, కానీ దాని త్వరలో అగ్ని ఉంది. త్వరలో అగ్ని ఉన్నప్పుడు చెట్టు కాలుతూ ఎట్లా బాధపడుతుందో పైకి పచ్చగా ఉన్నా, చెయ్యరాని పెద్ద తప్పు చేసిన వాడు అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు, ఇంత మంచివాడు, ఇంత రుజువర్తన కలిగిన వాడు అని మిగిలిన వాళ్ళు పొగుడుతున్నప్పుడు లోపల చాలా చింత పొందుతుంటాడు. వీళ్ళందరూ పాపం అమాయకంగా నన్ను ఇంత గౌరవిస్తున్నారు, కానీ నేను జీవితంలో చెయ్యకూడని పెద్ద తప్పు చేశాను. నిజానికి అది కానీ తెలిస్తే వీళ్ళెవ్వరూ నన్ను ఇంత గౌరవించరు అని పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉంటాడు. తప్పులు చేస్తేనే అలవాటైపోయిన వాడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. తప్పు చెయ్యకుండా బ్రతకడం అలవాటైంది అనుకోండి, సంతోషంగా ఉంటాడు. నేను ఏ తప్పు చేశాను? నేను ధర్మాన్ని పట్టుకున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, నేను పట్టుకున్న ధర్మం నన్ను కాపాడుతుంది అని అంత సంతోషంగా ఉంటాడు.